నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లి శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రత్న, ఐసిడిఎస్ పిడి వరలక్ష్మి, డిపిఓ సమత, డిఎంహెచ్ఓ ఫిరోజ్ బేగం, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కాబట్టి ఆమె చదువులేదని ఈ రోజు చెప్పింది. అప్పుడు ఆటలాడే వయసులో ఆటలాడుకుని వచ్చాను. ఊర్లలో అందరూ లేరు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురులలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఆటలాడుకుని రిటర్న్ వచ్చారు. అయినా నన్ను చదివించడం కాకుండా ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారు, నేను అప్పుడు చదివితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమవుతుంది కదా అని. ఈ రోజు కూడా ఏదైనా ఏదైనా చెప్తే నాకు, నేను స్కూల్కి వెళ్ళి చదవలేదు అది గొప్ప, ఇంక ఏ దాని గురించి నాకు వేరే దాని గురించి ఎప్పుడు కూడా బాధపడలేదు. ఏమి చెప్పాలి, కొడుకు చేస్తున్నాడు, అన్ని అయిపోయింది, అయినా నేను చదవాల్సింది కదా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ రోజు నేను కూడా అదే చెప్తున్నాను, అదే ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది. ఒక వయసులో అర్థం కాదు, చాలా చాలా విషయాలు అర్థం కాకుండా అందరూ మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే మా తోటి విద్యార్థులు ఎవరున్నావు, నా ఫ్రెండ్స్ ఎవరున్నావు, వాళ్ళందరూ స్నేహితులందరూ చేస్తున్నారు అని చెప్పి ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. దాన్ని కాకుండా దాన్ని మీరు చేయాలి అంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది ఇంకా కొంచెం ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకన్నా